తొలిక్రాంతి న్యూస్ కి స్వాగతం. వరదలు వచ్చి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయంటూ మహిళా సోదరీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లన్నీ నీట మునిగి కట్టుకున్న బట్టలు, తినడానికి తిండి, సామాన్లన్నీ కొట్టుకుపోయి నిజంగా బతుకుతామా అనే పరిస్థితి నుండి ఎలాగో అలాగా బతికగలిగాం. ఆ వాగు నుండి ఈ వాగు పెద్ద ఎత్తున వరద ముంచెత్తి మా జీవితాలలో వెలుగులు లేకుండా చేసింది. మొదటి రోజు అన్నం పెట్టిన ప్రభుత్వం తర్వాత ఆర్థికంగా సాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నేటికి రాలేదు అంటూ మహిళలు తమ రోదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట మండలంలోని అనంతారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కేసీఆర్ కాలనీ వరద వచ్చిన సందర్భంలో నీట మునిగి అనేక ఇళ్లు కొట్టుకుపోయి ఉన్నదంతా వరదల్లోకి వెళ్లిపోయింది. అనేక పంట పొలాలు నీట మునిగాయి. నేటికి ఏ సాయం అందలేదని, కనీసం అధికారులు మా వైపు చూసిన పాపాన పోలేదని మహిళా సోదరీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతున్నారు. అనంతార గ్రామంలో కేసీఆర్ కాలనీలో ఏది ప్రభుత్వం ఏది ఇవ్వలేదు. ఇంకెవరు కానీ ఆర్ఐ కానీ ఎంఆర్ కానీ ఎవరు కానీ తిరిగి చూస్తాం లేదు. మమ్మల్ని ఎవరు పట్టించేస్తాం లేదు. ఏది మా ఇల్లు మొత్తము తడిసిపోయి కొట్టుకుపోయినా కానీ మమ్మల్ని ఎవరు 2 వాగులు కలిసిపోయినా కొట్టుకుపోయినా కానీ ఎవరు పట్టించేస్తాం లేదు. మమ్మల్ని మాకు ఎవరు కానీ సాయం చేస్తాం లేదు. మీరు 3 పూటలే భోజనాలు పెట్టారు. మరి భోజనం కోసమే మేము దాంట్లో ఉన్నాము. చచ్చిపోయినా పర్వాలేదా మాకు మాట్లాడతాం. మాడి మా ఇల్లు మొత్తం తడిసిపోయినాయి, ఒడ్లు మొత్తం తడిసిపోయినాయి, బియ్యం ఏమి లేవు, బియ్యం మొత్తం తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయినాయి. మాకు అయితే ఏమి లేకుండా ఏ ప్రభుత్వం వచ్చి మాకు సాయం చేస్తాం లేదు. అందరూ గుమ్మడిపల్లి ప్రాజెక్టు నెల్లి చూస్తున్నారు. మా ఊళ్ళోకి అయితే ఎవరు కానీ రాలేదు. మీరు వచ్చి సాయం చేస్తారని మేము ఎంతో బాధతో ఉన్నాము. మేము ఎవరు కానీ వచ్చి మా ముఖం చూస్తానికి రావటం లేదు. కొంతమందికి ఇస్తున్నారు. ఎందుకైనా నాకు అర్థం కావట్లేదు. మా ఊళ్ళోకి అయితే ఏదైనా అంటేనేమో గవర్నమెంట్కి అయినాయి అనుకొని చెప్తున్నారు. మాకేమి ఈ ప్రభుత్వం ఏమి సాయం చేస్తాం లేదు. కట్టుకుంటాం బట్టలు లేవు, ఏమీ లేవు, మొత్తం తడిసిపోయినాయి, ముద్దయిపోయి ఉన్నాయి. ఎవరికో సాయం చేయడం రావట్లేదు. బీరువాలో సామాను మొత్తం గురించి చెప్పకండి. నా పేరు తేజవతి కుమారి. మా ఇంట్లో అయితే మొత్తం నీళ్ళు మొత్తం వెళ్ళిపోయి మొత్తం పాడైపోయినాయి. సామాను మంచాలు మొత్తం తడిసిపోయినాయి. కప్పుకోవడానికి బట్టలు కూడా లేవు. బియ్యం మొత్తం పోయినాయి. అసలు ఎవరు వచ్చి పట్టించుకునేవారు లేరు, చూసేవారు లేరు. 3 రోజులు అన్నం పెట్టారు. మళ్ళీ అసలు ఎవరు వచ్చి చూడలేదు. అసలు వచ్చి చూసింది కూడా లేదు. అసలు ఎలా ఉన్నారు ఏంటని వచ్చి మందులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, సాయం చేసేవాళ్ళు కూడా లేరు. మా ఇంట్లో అసలు మా ఇంట్లో చిన్న పిల్లగాళ్ళు అసలు వచ్చి మందులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, వచ్చి పలకరించేవాళ్ళు కూడా లేరు. ఇప్పటికి ఎవరిని వచ్చి చూస్తారు ఏమంటే ఎవరు కూడా చూడట్లేదు. ఎవరు పడితే రోడ్లు అంటే చూసుకుంటూ వెళ్తున్నారు. మాట్లాడితే మీకేంటి వచ్చేది ఇది ఎవరు వచ్చి రాస్తారని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఇప్పుడు రావట్లేదు. అసలు ఎవరు కూడా మాకు పట్టించుకోవట్లేదు. రాలేదు, ఎవరు రావట్లేదు. మేము పనికి వెళ్ళకుండా మేము ఇంటికాడ ఉంటున్నాము. మాకు బాగా ఇంట్లో బాగా నష్టం వచ్చింది. ఏదో ఒక సాయం చేయాలి మాకు ప్రభుత్వం.
ఎమ్మెల్యే కానీ ఆర్ఐ కానీ మా ఇంట్లో చూటంగిని రాలేదు. మాకు సాయం చేస్తారా చెయ్యరా ఈ ప్రభుత్వం? ఇది ఎలాగో జరుగుతుందో మాకైతే తెలవట్లేదు. మాకు ఏది మాట్లాడటానికి రావట్లేదు. ఎవరిని వెళ్ళి అడగాలో మాకు తెలవట్లేదు. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకు మాకు సాయం కావాలా? ఎవరి ద్వారా మాకు ఈ తెలంగాణలో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు? గవర్నమెంట్ ద్వారా మేము సాయం కావాలని అడుగుతున్నాం. సగమైన సాయం మాకు అందితే మేము